ఎన్సీసీ ఉన్నోళ్ళు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి నేను ఎన్నిసార్లు చెప్పాలండి మీకు, ఎన్సీసీ అనేది ఒక స్పెషల్ కేటగిరీ. ఓకే, ఎన్సీసీ అండ్ పిహెచ్సి వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజబిలిటీ వాళ్ళు, అండ్ క్యాప్ వాళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్ పర్సనల్స్. స్పెషల్ కేటగిరీ అంటే ఇవే మూడు, ఒకటి ఎన్సీసీ, ఒకటేమో క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్ పర్సనల్స్, ఇంకొకటేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజబిలిటీ వాళ్ళకి. వీళ్ళకు నేను ఆల్రెడీ చెప్పిన, ఫస్ట్ పేజ్లో మీరు అందరితో పాటు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నార్మల్గా చేసుకొని ఫస్ట్ పేజ్లో అలాట్మెంట్ అవుతుంది మీకు ఫస్ట్ పేజ్లో ఎన్సీసీ ఎక్కడ అడగది, ఎన్సీసీ ఉండదు, ఎన్సీసీ రిజర్వేషన్ ఉండదు. అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ పేజ్లో డిజబిలిటీ సర్టిఫికేట్ అడగది, ఫస్ట్ పేజ్లో డిజబిలిటీ సీట్ ఉండదు, రిజర్వేషన్ ఉండదు. అండ్ క్యాప్ వాళ్ళు కూడా చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో క్యాప్ స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది, అది కూడా ఫస్ట్ పేజ్లో అడగది, ఫస్ట్ పేజ్లో దాని రిజర్వేషన్ ఉండదు. ఫస్ట్ పేజ్లో మీరు కూడా నార్మల్ క్యాండిడేట్స్ లాగానే ట్రై చేసుకోవాలి. ఫస్ట్ పేజ్లో మీకు వచ్చిన సీట్ నచ్చకపోతే సెకండ్ పేజ్ ట్రై చేసుకుంటా అని అనుకున్నప్పుడు ఆ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు మీకు సెపరేట్ డేట్స్ వస్తాయి. ఎన్సీసీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డేట్స్, డిజబిలిటీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డేట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఈ చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్ పర్సన్స్ క్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళకి డేట్స్ ఇస్తారు, 3 days ఇస్తారు, రోజుకొకరు రమ్మంటారు. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ ఉంటుంది, సిపికెట్ ఆఫీసు. మీరు అక్కడికి ఆ ఒక్క డాక్యుమెంట్ పట్టుకుని రావాలి, ఎన్సీసీ కానీ ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ లేదంటే ఆ క్యాప్ సర్టిఫికేట్ కానీ, ఆ ఒక్క సర్టిఫికేట్ మీకు అప్పుడు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్లో ఎన్సీసీ సీటు ప్రతి క్లాస్లో ఒక ఎన్సీసీ సీట్ ఉంటుంది, ఒక క్యాప్ సీట్ ఉంటుంది, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సీట్ ఉంటుంది. అప్పుడు ఎన్సీసీ సీట్స్ అనేది ఆ పిహెచ్సి సీట్స్ క్యాప్ సీట్స్ సెకండ్ పేజ్లో ఫిల్ అవుతాయి. ఫస్ట్ పేజ్లో అవి ఫిల్ కావు, ఫస్ట్ పేజ్లో మిమ్మల్ని ఎక్కడ సర్టిఫికేట్ అడగది. మీరు ఫస్ట్ పేజ్లో నార్మల్ క్యాండిడేట్స్ లాగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ చేసుకోవాలి. మీకు అనుకున్న సీట్ వస్తే ఓకే, అనుకున్న సీట్ రాకపోతే సెకండ్ పేజ్ ట్రై చేస్తా అనుకుంటే మీ దగ్గర ఉన్న స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ తోటి ఆఫ్లైన్లో మీరు వెరిఫికేషన్ అటెండ్ అయ్యి అప్పుడు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ స్పెషల్ కేటగిరీ కోటా కింద సెకండ్ పేజ్లో మీరు అనుకున్న సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేగాని అన్న నాకు ఎన్సీసీ ఉంది నేను ఫస్ట్ పేజ్ మొత్తానికే పెట్టుకోవద్దా, నాకు సెకండ్ పేజ్ అన్నారు కదా మీరు, ఎవరు చెప్పారు మీకు ఫస్ట్ పేజ్ పెట్టుకోవద్దని? మిస్ చేసుకుంటారా ఫస్ట్ పేజ్గా? ఎన్సీసీ లేదు ఫస్ట్ పేజ్లో, ఎన్సీసీ లేని కిందనే ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో ఉంటుంది ఎన్సీసీ సీట్స్ సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు. అట్లా మీరు ఫస్ట్ పేజ్ పెట్టుకోరా? నార్మల్ క్యాండిడేట్స్ లాగా ట్రై చేయొద్దా మీరు ఫస్ట్ పేజ్ ట్రై చేసుకోవాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎన్సీసీ వెరిఫికేషన్లో ఎన్సీసీ సర్టిఫికేటే చెక్ చేస్తారు. మీ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ ఇన్కమ్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో 15th పెట్టుకోండి. మీరు కూడా ఎవరైతే ఎన్సీసీ వాళ్ళు పిహెచ్సి వాళ్ళు క్యాప్ వాళ్ళు ఉన్నారో మీకు చెప్తున్నా, ఫస్ట్ పేజ్ మీరు కూడా పార్టిసిపేషన్ చేయాలి. ఈ ఊరికి అడిగిందే అడిగి మెసేజెస్ ఓపెన్ చేసి రిప్లై ఇస్తుంటే అందరూ ఎన్సీసీ పిహెచ్సి క్యాప్ ఉన్న వాళ్ళు క్యాప్ కూడా అడుగుతారు. కొంతమంది చెప్పి నోరు పోతుందండి నాకు. జర అర్థం చేసుకోరు, ఎన్ని వీడియోలలో అయిపోయా మీకు, మళ్ళీ అడిగిందే అడుగుతున్నారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.